రాజుల గ్రంథము దయతో 18వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం 8 వచనాలు మనం చదువుకొని ఉన్నాము. 2వ రాజుల గ్రంథము దయతో 18వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము 8 వచనాల వరకు మనం చదువుకొని ఉన్నాం. గడిచినటువంటి ఆదివారం నాడు హిజ్కియాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. శ్రమలో హిజ్కియా దేవుని పైన ఆధారపడుట అనేటటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ దినాన్ని హిజ్కియా గురించికే మరి యొక్క పాఠాన్ని మనం నేర్చుకుందాం. హిజ్కియా మరి యూదా రాజ్యానికి దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత ఎన్ని సంవత్సరాల వయస్సులో హిజ్కియా యూదా రాజ్యానికి రాజు అయ్యాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే 18వ అధ్యాయములోనే మొదటి వచనములో మనకి కనబడతాది. ఎన్ని సంవత్సరాల్లో హిజ్కియా యూదాకు రాజుగా దేవుడు నియమించాడు అన్నది మొదటి వచనంలో మనకు కనబడతారు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 వాడి యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలి. ఇక్కడ ఏమండి, ఈ హిజ్కియా ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడంటే 25 సంవత్సరాల వయసులో యూదా ప్రజల్ని పరిపాలించడానికి దేవుడు హిజ్కియాను రాజుగా నియమించాడు. రెండోది, ఎన్ని సంవత్సరాలైన పరిపాలించాడటంటే 29 సంవత్సరాలు ఆయన యూదులను ఆయన పరిపాలించాడు. తరువాత తన తండ్రి పేరు ఏంటంటే మనం చదివిన మొదటి వచనంలో ఉంటుంది ఆహాజు. తండ్రి పేరు ఆహాజు మొదటి వచనంలో 18వ అధ్యాయం మొదటి వచనంలో. తల్లి పేరు ఏంటంటే 18వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఈమె అభి అని పేరు. తల్లి పేరు అభి, తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అభి. ఈయన గురించి మనం గమనించవలసిన విషయం ఏంటంటే 5వ వచనములో మనకు ఒక మంచి మాట హిజ్కియాను గురించి కనబడతాది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. చూడండి, ఈ చదివిన వాక్యాన్ని మనం గమనించగలిగితే హిజ్కియాను గురించి చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, ఇతను ఎలాంటి వాడట, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యూదా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలించేటటువంటి కాలంలో ఆయన కంటే ముందు పరిపాలించిన రాజుల్లో కానీ ఆయన తర్వాత పరిపాలించిన రాజుల్లో కానీ ఎలాంటి వారు లేరట, హిజ్కియా లాంటి వారు ఒక్కరు కూడా లేరట. మనం చదివిన వాక్కులను కనపడుతుంది. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అంటే హిజ్కియా పరిపాలన అయిపోయిన తర్వాత ఎంతమంది అయితే పరిపాలించారో అందరిలో కూడా
హిజ్కియా రాజు లాంటి వారు ఒక్కరు కూడా లేరట. తర్వాత హిజ్కియా కంటే ముందు పరిపాలించారు కదా రాజులు. ముందు పరిపాలించిన రాజుల్లో కూడా హిజ్కియా లాంటి వారు ఒక్కరు కూడా లేరట. అందుకనే ఎంత మంచి అద్భుతమైనటువంటి మాట హిజ్కియాని గురించి మనకి చెప్పబడుతుందంటే, అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేదు. అంటే అతనికి సరిపోయేటటువంటి వారు యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఆయన కంటే ముందు కానీ ఆయన తరువాత కానీ ఆయన లాంటి వారు, ఆయనతో సమమైనటువంటి వారు ఒక్కరు కూడా లేరు. ఎంత మంచి హిజ్కియా భక్తి జీవితం అన్నది మనము ఆలోచన చేయాలి. 25 సంవత్సరాలకు రాజు అయ్యాడంటే ఎలాంటి వయసు ఉంటుంది ఆయనకి? మంచి యవనప్రాయం. మంచి యవనప్రాయం. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడట? 29 సంవత్సరాలు. అంటే మొత్తానికి 54 సంవత్సరాల వయసు. సుమారు మంచి యవనకాలం ఎప్పటి వరకు ఉంటుందంటే దగ్గర 40 సంవత్సరాల వరకు చూడండి. అప్పుడు ఎంత చక్కగా ఆయన ఎలాగన్నా జీవించవచ్చు రాజు కాబట్టి. కానీ యవన కాలంలో కానీ బాల్యకాలంలో కానీ తన ఒకవేళ 40 దాటకి 54 వరకు కానీ గమనించగలిగితే అతనిలాంటి వాడు ఒక్కడు కూడా భక్తి జీవితములో కానీ దేవుని విషయములో కానీ అతనుకు సమమైన వారు ఒక్కరు కూడా లేరట. ఎంత మంచి భక్తుడు అన్న విషయాన్ని హిజ్కియాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన కాక గనుక ఈ దినాన్ని మనము కొన్ని విషయాలు ఇక్కడ చిన్న పాఠం ఏంటంటే, హిజ్కియా భక్తి జీవితము అనేటటువంటిది ఈరోజు చిన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అందుకని ఎందుకు ఈ పేరు నేను పెట్టానంటే, హిజ్కియా భక్తి జీవితం అని. అతనితో సమమైన వారు ఒక్కరు కూడా లేరు. ముందు కానీ తర్వాత రాజుల్లో కానీ అతనితో సమమైన వారు లేరు. అంత మంచి భక్తి కలిగినటువంటి వాడు హిజ్కియా. కనుక ఏంటి అతనితో సమమైన వారు లేరు అంటే, ఇక్కడ మనం గమనించగలిగితే ఏ విషయాల్లో అతనితో సరిపోయిన వారు లేరు అని గమనించగలిగితే 3వ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించింది. చాలండి. ఇక్కడ మనం గమనించగలిగితే అతనితో సమమైన వారు ఒకరునూ లేరు అంటే హిజ్కియా ఎలాంటి వాడట? 3వ వచనంలో, ఇదిగో అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎందుకు అతనితో సమమైన వారు లేరు అంటే, ఎవరి దృష్టికి నీతిని అనుసరించాడట ఆయన? దేవుని దృష్టికి నీతిని అనుసరించినటువంటి వాడు. తన బాల్యములో కానీ యవన ప్రాయములో కానీ రాజు అవ్వకముందు కానీ రాజు అయిన తర్వాత కానీ ఆయన నీతి విషయములో ఎక్కడా కూడా లోపం ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకి కనబట్టలేదు. ఎవరి దృష్టికి నీతిగా ఆయన జీవించాడట అంటే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. దేవుని దృష్టికి సంపూర్ణంగా ఆయన నీతిగా జీవించినటువంటి వ్యక్తిగా మనకి కనబడతా ఉన్నాడు. ఇక్కడ నీతిమంతులు అని మనం ఎవరిని అంటాం చెప్పండి? ఎవరిని అంటాం? నీతిమంతులని మనం ఎవరిని అంటాం చెప్పండి? ఏ పాపము, ఏ లోపము, ఏ అపవిత్రత, ఏ దోషము లేని వారిని మనం ఏమంటాం? నీతిమంతులు అంటాం. అందుకని హిజ్కియా గురించి దేవుడు వాక్యం చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యెహోవా దృష్టికి అతడు పూర్ణముగా నీతిని అనుసరించిన వాడు. అంటే తన విషయాన్ని మనం గమనించగలిగితే నీతిగా తన జీవితాన్ని ఏం చేశాడు? జీవించాడు. గనుక హిజ్కియా యొక్క
భక్తి జీవితంలో మనకి కనబడే మొదటి విషయం ఏంటంటే, దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అతడు దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. ఏ లోపము కూడా తనలో లేదు, నీతిగా జీవించాడు. అందుకనే మనం గమనించగలిగితే ఎవరిని మనం నీతిమంతులను అనగలమంటే, ఏ లోపము కానీ ఏ పాపము కానీ ఇక ఎట్టి పరిస్థితుల్లో లేని వారిని ఎవరనే చెప్పగలమంటే వారు మాత్రమే నీతిమంతులు, వారే నీతిమంతులు. అందుకనే యేసు ప్రభు గురించి ఒక మాట మనకు కనబడుతుంది. ఒకసారి ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గుర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపాను. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని పిలాతు ముందు నిలవబెట్టారు. ఆయన్ని సిలువ మరణానికి ముందు ఆయనకి జడ్జిమెంటులు జరుగుతూ ఉన్నాయి. పిలాతు యొద్దకు తీసుకుని వచ్చారు. పిలాతు ఎదుట నిలువ పెట్టారు. పిలాతు ఎదుట నిలువ పెడితే ఆయనకి జడ్జిమెంట్ జరుగుతూ ఉంటే యేసు ప్రభు గురించి ఒక కళ పిలాతు భార్యకి దేవుడు చూపించినప్పుడు పిలాతు భార్య ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఎవరు కూర్చున్నారు న్యాయపీఠం మీద? ఏమండి, ఎవరు కూర్చున్నారు? పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. అంటే న్యాయం తీర్చడానికి ఆ కుర్చీ మీద, న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ దోషిగా ఎవరున్నారంటే యేసు ప్రభు వారి ముందు నిలవబడ్డా. ఇప్పుడు న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరు నీతిమంతులు? యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన యేసు ప్రభు జోలికి నీవు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే అక్కడ హిజ్కియా ఎలాంటి వాడు అని దేవుని వాక్యం చెప్తుందంటే, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి, అంటే నీతిగా జీవించాడు దేవుని దృష్టికి. ఇక్కడ యేసు ప్రభు గురించి మనం చూచినటువంటి వాక్యం ఏంటంటే, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఏ పాపము చేయనటువంటి వారు ఎవరంటే యేసయ్య. దేవునికి స్తోత్రాలు కలిగిన. ఇక రెండో విషయాన్ని మనం గమనించగలిగితే యేసు ప్రభు గురించి 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో కూడా యేసు ప్రభు వారిని గురించి ఒక మాట కనబడుతుంది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. చాలండి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ కూడా మనకు కనబడేటటువంటి 2 విషయాలు కనపడుతున్నాయి యేసు ప్రభు గురించి. ఆయన ఎలాంటి వాడట? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. యేసయ్య నమ్మదగిన వాడు. రెండోది ఏంటంటే ఆయన నీతిమంతుడు. కనుక యేసు ప్రభువులో ఎక్కడ కూడా ఏ లోపం కూడా ఎవ్వరూ కనుగొనలేకపోయారు. ఎంతమంది దగ్గరికి యేసయ్యని తీసుకెళ్లి నిలవబెట్టినా ఆయన శిలువ మరణ సమయంలో ఈయనలో ఏ దోషమును మాకు కనబడడం లేదు, ఏ నేరము కూడా ఈయనలో మాకు కనబడడం లేదు. అంత నీతిమంతుడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. గనుక హిజ్కియా నీతిగా జీవించాడు. మన ప్రభు అయిన యేసయ్య నీతిగా జీవించాడు. ఏ వయసులో నుండి నీతిగా జీవించాడు? ఎవరు ఎవరి వయసులో ఎవరు నీతిగా జీవించారు? హిజ్కియా బాల్యములోనూ నీతిగా నడుచుకున్నాడు,
యవన ప్రాయములోనూ నీతిగా నడుచుకున్నాడు, రాజు అయిన తర్వాత కూడా నీతిగా నడుచుకున్నాడు. ఇంకా ఒక విషయాన్ని గమనించగలిగితే అతడు పుట్టినది మొదలుకొని అతడు మరణము వరకు కూడా హిజ్కియాలో ఏ లోపం కూడా లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాల్యంలో లోపం లేదు, యవనంలో లోపం లేదు, ఇదిగో రాజు కాకముందు లోపం లేదు, రాజు అయిన తర్వాత లోపం లేదు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటప్పుడు లోపం లేదు, అతడు చివరికి మరణం వరకు కూడా ప్రతి సమయంలో కూడా ఏ లోపము లేకుండా ఇక తన జీవిత విధానం అంతా కూడా ఎలా నడుచుకున్నాడంటే దేవుని ఎదుట నీతిగా జీవించాడు. ఇక్కడ యేసు ప్రభుని గురించి మనం గమనించగలిగితే బాల్యములో నీతిగా ఉన్నాడు ఆయన, యవన కాలంలో కూడా ఆయన ఎలా ఉన్నాడు? నీతిగా ఉన్నాడు. ఎక్కడా కూడా ఇక ఆయనలో మనం గమనించగలిగితే ఈయనలో ఏ నేరమును కూడా మాకు కనపడడం లేదు, ఈయనలో మాకు ఏ దోషమును కనపడడం లేదు. మీరు ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, ఇన్ని దోషాలు మోపుతున్నారు కదా, మీరు మోపినటువంటి మీరు వేసినటువంటి ఆయనలో ఏమీ కూడా లేవు. ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు, నమ్మదగిన వాడు. ఇక్కడ ఆయన బాల్యములో కానీ యవన ప్రాయములో కానీ ఆయన ఎక్కడా కూడా ఏ విషయంలో మనం గమనించగలిగిన నీతి 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 నీతి. హిజ్కియా నీతిగా జీవించాడు, యేసయ్య నీతిగా జీవించాడు. ఇక మనం మరొక విషయాన్ని గమనించగలిగితే లూకా సువార్తలో మనం గమనించగలిగితే మొదటి అధ్యాయములో అక్కడ కొన్ని విషయాలు కనపడితే లూకా సువార్త మొదటి అధ్యాయంలో కూడా 7వ వచనంలో ఒక మంచి మాట కనపడుతుంది. లూకా సువార్త మొదటి అధ్యాయం 7వ వచనం ఎలిజబెత్ 6వ వచనం చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. చాలండి, దేవునికి స్తోత్రాలు కలిగిన హల్లెలూయా. భార్య భర్తలు జకరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా మనం గమనించగలిగితే ఎట్లాగున్నారని దేవుని వాక్యం చెప్తుందంటే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. భార్యాభర్తలిద్దరూ కూడా జకరియా ఎలిజబెత్ కూడా వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారట? ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని వాక్యం సెలవిచ్చే విషయం ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా జకరియా ఎలిజబెత్ కూడా దేవుని దృష్టికి నీతిగా జీవించారు. ఏ లోపము కూడా వీరిలో కూడా కనబడలేదు. హిజ్కియాలో చూసాం నీతిగా జీవించాడు దేవుని దృష్టికి. యేసయ్యలో చూసాం ఆయన జీవిత విధానంలో కూడా ఎక్కడా లోపం లేదు, నీతిమంతుడైన. ఇక జకరియా ఎలిజబెత్తుల గురించి మనం గమనించగలిగితే భార్యాభర్తలిద్దరూ కూడా నీతిగా దేవుని ఎదుట జీవించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా హల్లెలూయా. గనుక మరి నీతిగా జీవించిన వారికి దేవుడు ఎట్లాంటి ప్రతిఫలాలు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని గమనించగలిగితే కొన్ని విషయాలు హిజ్కియా నీతిగా జీవించాడు, జకరియా ఎలిజబెత్ నీతిగా జీవించారు, యేసు ప్రభు జీవిత విధానంలో కూడా ఆయన నీతిగా జీవించాడు. మనం నీతిగా జీవించగలిగితే దేవుడు ఎలాంటి ఫలితాలు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి 92వ కీర్తనలో మనం గమనించగలిగితే 92వ కీర్తన 12వ వచనంలో ఒక మాట కనబడతాది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదిగిదారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. దేవుని దృష్టికి మనం హిజ్కియాలాగా నీతిగా జీవించగలిగితే, జకరియా ఎలిజబెత్ లాగా మనం నీతిగా జీవించగలిగితే ఎలాంటి ఫలితాలు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు అని అంటే ఇక్కడ మనం చదివిన వాక్యలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. తర్వాత ఇదిగో లెబానోను మీదే దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. మనం నీతిగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? మొవ్వు వేస్తా ఉంటామట. మొవ్వు వేయడం అంటే చెట్టు ఏమవుతుంటుంది? మొవ్వు వేస్తుంటేనే
ఎదుగుతూ ఉంటుంది. మొవ్వు వేయకపోతే ఏముండదు, చెట్టులో ఎదుగుదల ఉండదు. దేవుడు మనల్ని ఏదన్నా విషయంలో వృద్ధి చేయాలి, ఏదన్నా విషయంలో మనల్ని వర్ధిల్ల చేయాలి, దేవుడు మనలను ఏదన్నా విషయంలో అభివృద్ధిలోనికి నడిపించాలంటే అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. రెండోది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో కూడా ఉంది. దేవుని చేతిలో ఎంత ఉందో మన చేతిలో కూడా అంతే ఉంది. పిల్లోడికి, కుమారుడికి కాలేజీకి 1,00,000 రూపాయలు కట్టాం, అది ఎవరి పని? అది వాడు చదువు కొరకు మన పని. రెండోది ఎవరి పని చేయాలి? పిల్లవాడు కూడా ఏం చేయాలి? చదవాలి. అప్పుడే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళు చేయవలసినటువంటి ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. విద్యార్థి కూడా అప్పుడు ఏం చేయగలగాలి? అతను కూడా తన బాధ్యతను నిర్వర్తించినప్పుడే అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లోడు మంచి ఫలితాన్ని పొందుకోగలుగుతాడు. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు బాధ్యత ఎంతో ఇక్కడ మన బాధ్యత కూడా అంతే ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ఆయన కోరుకునేది ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి, మనం ఎదగాలనే ఆయన కోరుకుంటాడు. అయితే ఆ అభివృద్ధి అనే దానికి మనం కూడా ఏం చేయగలగాలి? మనం కూడా ఆయన మాట విని ఆయనకి కోఆపరేట్ మనం చేయగలగాలి. అందుకనే మనం ఎట్లా ఉండాలి? నీతిగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనే విషయాన్ని గమనించగలిగితే ఒక ఖర్జూర వృక్షం వలె మనం ఏమవుతామట? ఎదుగుతాము. మనం నీతిగా ఉంటే దేవుడు మనలను దినదిన అభివృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. ఇక రెండో విషయాన్ని మనం గమనించగలిగితే సామెతల గ్రంథములో 3వ అధ్యాయములో 33వ వచనంలో కూడా ఒక మంచి మాట కనబడుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రాలు కలిగినగా. హల్లెలూయా. దేవుడు ఎవరి నివాసాన్ని ఆశీర్వదింతాడట? నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదింతాడు. ఈరోజు మనం ఎదగాలి, మనం అభివృద్ధి చెందాలంటే ఒకటి ఏంటంటే నీతిగా మనం దేవుని ఎదుట హిజ్కియాలాగా, జకరియా, ఎలిజబెత్ లాగా మనం ఏం చేయగలగాలంటే జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దినదిన అభివృద్ధిలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. రెండోది ఏంటంటే నీతిమంతుల నివాసం మీదకి ఏమొస్తుందట? ఆశీర్వాదం వస్తుంది. మన ఇంటిపైకి దేవుడు ఆశీర్వాదం పంపించాలి అని అంటే మన ఇంటిని మనం ఎట్లాగా కాపాడుకోవాలంటే నీతిమంతుని ఇల్లుగా మన ఇంటిని మనము కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన ఇంటిని కాపాడుకోవాలి, మనల్ని మనం కూడా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అప్పుడు మన ఇంటి మీదకి ఏమొచ్చి పడుతుందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడు మన పైన కుమ్మరిస్తాడు. అందుకనే నీ ఇంటిలో ఉన్నప్పుడు ఏం చేయబడతావు? దీవించబడతావు. నీవు పొలములో ఉన్నప్పుడు ఏం చేయబడతావు? దీవించబడతావు. నీవు పట్టణములో ఉన్నప్పుడు ఏం చేయబడతావంటే దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఇంటిపైకి, మన ఇంటి మీదకి దేవుడు ఆశీర్వాదం రావాలి అని అంటే మనం ఏం చేయగలగాలంటే మన ఇంటిని, మన కుటుంబాన్ని నీతిమంతుని ఇల్లుగాను, నీతిమంతుని కుటుంబంగా మనల్ని మనము కాపాడుకోవాలి. ఆశీర్వాదం మన మీదకి దేవుడిచ్చి ఇవ్వాలంటే మన ఇంటిని కూడా మనం ఎలా కాపాడుకోవాలి? నీతి కలిగిన ఇంటిగా, నీతిమంతుని కుటుంబంగా మన ఇంటిని కాపాడుకోవాలి. అందుకనే మనం గమనించగలిగితే ఆ దావీదు కాలంలో మందసాన్ని పట్టుకుని వస్తూ ఉంటే దావీదు ముందు నడుస్తూ ఉంటాడు, యాజకులు దాన్ని మోస్తూ ఉంటారు. అక్కడ ఇశ్రాయేలు జనాలందరూ వెనుకతలు నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక కొత్త బండి మీద ఈ మందసాన్ని పెట్టి తీసుకుని వస్తారు. అనుకోకుండా ఏం జరిగిందంటే ఆ కాలు యొక్క ఎద్దు జారి ఆ మందసం, బండి ఎలా వరిగితే మందసం పడిపోబోతారు. మందసం పడిపోబోతా ఉంటే అక్కడ ఉజ్జియా అనేటటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే ఆ మందసాన్ని ఎలాగ ముట్టుకున్నాడు. ముట్టుకోగానే జరిగిన పరిస్థితి ఏంటో తెలుసండి? అక్కడికక్కడ ఆయన చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. కొంచెం మీరు మాట్లాడకుండా
కొంచెం సహకరించాలని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్ అండి. మీరందరు పిల్లలని వాళ్ళు గొడవ వదిలేండి, పెద్దోళ్ళుగా మీరు మాత్రం మాట్లాడకండి. పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చాలు. పిల్లలు మనం మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడతారండి, అవునా కదా? దేవునికి స్తోత్రం. మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం మాట్లాడకుండా ఉండాలి, అలా చూడాలి. అప్పుడు వాడికి అర్థమైపోద్ది, ఇప్పుడు మా అమ్మ మాట్లాడదు, మా నాన్న మాట్లాడు, ఇప్పుడు మా మాయ మాట్లాడదు, మా అన్నయ్య మాట్లాడు అనుకుంటాను. అవునా కాదంటారా? కొంచెం మీరు సాయం చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనం గమనించగలిగితే ఆ ఉజ్జియా ఇలాగ ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే ఏమవుతాడంటే చనిపోతాడు. అప్పుడు దావీదుకి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనానికి ఏమొచ్చేస్తుందంటే, అమ్మ బాబోయ్, ఈ మందస్సాన్ని ఎక్కడ పెట్టినా ఎక్కడున్నా సరే మనకి ప్రమాదం, మనం దీన్ని పట్టుకోకూడదు అనుకుంటారు. అప్పుడు ఒబేదేదేము అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు. దావీదు అల్లిపోతాడు, ఈ మందసాన్ని నా ఇంట్లో పెట్టుకున్నా నేను చచ్చిపోతాను, ఈ మందసాన్ని ఒకవేళ ఎక్కడన్నా పెడితే వాళ్ళు చచ్చిపోతాను, ఎవరు కూడా మందసాన్ని ఎవరింట్లోని పెట్టుకోవడానికి ధైర్యం సాహసం చేయలేరు, అల్లిపోతారు. అప్పుడు ఒబేదేదేము అనేటటువంటి ఆయన, వీళ్ళందరూ భయపడి అతని ఇంట్లో పెడతారు ఆ మందసాన్ని. అతని మీద ప్రేమ ఉండి కాదు, వీళ్ళందరూ అల్లిపోయి అది కానీ మన ఇంట్లో ఉంటే అయ్యో ఉజ్జి ఎలాగ అంటుకుంటేనే, కావాలని అంటుకోలేదు, జారిపోతుందని అంటుకున్నాడే, దాన్ని ఎలాగ అంటుకుంటేనే ఉజ్జియా చనిపోయాడు దేవుడి కోపం వల్ల. ఇక మన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నామంటే మన పని మటాస్ అయిపోద్దని వీళ్ళు ఏం చేస్తారంటే భయపడి ఎవరి కాలే అల్లిపోయి ఒబేదేదేమనేటటువంటి ఆయన ఇంట్లో పెడతారు. ఆ మందసం ఆయన ఇంట్లో పెట్టిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? అతడు ఇంట్లో 3 నెలలు ఉందంట మందసం. 3 నెలల్లో ఒబేదేదేం ఇంట్లో ఉంటే అతని ఇల్లు ఏమవుతుందంటే, అతని ఇల్లు, అతని కుటుంబము, అతని బిడ్డలకు, అతని కలిగిన అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళింట్లో పెడితే జరిగే, వీళ్ళకి భయం వచ్చింది, అతని ఇంట్లో పెడితే ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? ఉజ్జియా పట్టుకుంటేనేమో చచ్చిపోయాడు, ఒబేదేదేం ఇంట్లో పెడితే అతని ఇల్లు ఏమవుతుంది? ఆశీర్వాదించబడుతుంది. అతని ఇల్లు ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. అతని బిడ్డలు ఆశీర్వదించబడతా ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి అంటే దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతుల నివాసం మీదకి ఏమొస్తుందట? ఆయన ఆశీర్వాదం వస్తుంది. ఒబేదేదేమి ఇంటిలో ఆ మందసం ఉన్నప్పుడు, ఆ మందసం ఉండటానికి యోగ్యంగా ఎవరిల్లు ఉంది చెప్పండి? ఒబేదేదేమి ఇల్లు ఉంది. అందుకనే ఒబేదేదేమి ఇంటి మీదకి ఎవరి ఆశీర్వాదం వచ్చింది? దేవుని ఆశీర్వాదం అనేటటువంటిది వచ్చింది. అందుకనే మిగిలిన వారందరూ కూడా అల్లిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు కూడా మన ఇంటిని, మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటే ఖచ్చితంగా కూడా మన కుటుంబము, మన ఇల్లు కూడా ఎలా ఉండాలంటే నీతిగా దేవుని దృష్టిలో కనపడితే ఖచ్చితంగా మన ఇంటిని ఎవరు ఆశీర్వదింతారు? దేవుడు ఆశీర్వదింతాడు. దేవునికి స్తోత్రం కల. నీతిగా ఉండేలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే చెప్పండి? ఎవరిదే? ఎవరి ఇంటి బాధ్యత వారిదే. ఎవరి కుటుంబ బాధ్యత వారిదే. ఏ వ్యక్తి బాధ్యత వారిదే. అది దేవుడిది మాత్రం కాదు, మనదే. ఆశీర్వాదం ఎవరిది? దేవుడిచ్చేది. మనం అలాగ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన పైన ఆశీర్వాదమును ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు. గనుక నీతిగా మనం జీవిస్తే ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మనం గమనించగలిగితే, ఒకటి మనం అభివృద్ధి చెందుతాము, రెండోది మన ఇల్లు ఏమవుతుందంటే ఆశీర్వదించబడతారు. ఇక మూడో విషయాన్ని మనం గమనించగలిగితే, ఆ యోబు గ్రంథములో 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట కనపడుతుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం, నీవు పవిత్రుడివై
యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. ఇక్కడ మనం గమనించగలిగితే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. ఒకటి, నీతిమంతులు ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుందట. నీతిమంతుని ఇల్లుని దేవుడు ఏం చేస్తాడట? వర్ధిల్ల చేస్తా ఉంటాడట, వర్ధిల్లుతా ఉంటాడు. అతని ఇల్లు ఏమవుతుందంటే వర్ధిల్లుతా ఉంటుంది నీ నీతికి తగినట్టుగా. ఇక్కడ చదివిన వాక్యలో నీ నీతికి తగినట్టుగా అనేటటువంటి మాట మనకను. అంటే మన నీతికి తగినట్టుగానే, మన నీతిని బట్టి దేవుడు మన నివాసాలను ఏం చేస్తాడట? ఆయన వర్ధిల్ల చేస్తాడట. మనల్ని బట్టి ఆయన కూడా మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఎక్కువ కష్టపడిన వారికి ఏమంటే చెప్పండి? ఎక్కువ కష్టార్జితం ఉంటుంది. తక్కువ కష్టపడిన వారికి తక్కువ కష్టార్జితం ఉంటుంది. 5 ఎకరాలు పండించిన వారికి ఉదాహరణకి కొంచెం ఎక్కువ ధాన్యం వస్తుంది. అరెకరమే పండించిన వారికి తక్కువ ధాన్యం వస్తుంది. ఇదిగో రోజంతా కష్టపడిన వారికి ఎక్కువ కష్టార్జితం వస్తుంది. గంట సేపే కష్టపడిన వారికి తక్కువ కష్టార్జితం వస్తుంది. కష్టానికి తగిన ఫలితము మనం పొందుకుంటాం. అలాగే మన నీతికి తగినట్టుగానే దేవుడు కూడా ఏం చేస్తాడట? నీ నివాస స్థలమును నేను వర్ధిల్ల చేస్తాను. మన నీతి ఎంత ఉంటుందో, మనలో ఎంత నీతిని మనం కాపాడుకుంటామో దాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడో చెప్పండి? మన ఇంటినైనా వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. కనుక మూడోది ఏంటంటే, మన నీతిని బట్టే దేవుడు మనల్ని, మన ఇంటిని వర్ధిల్ల చేస్తాడు. ఇక 4వ విషయాన్ని మనం గమనించగలిగితే, సామెతల గ్రంథములో 10వ అధ్యాయములో మనకి 2వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. సామెతల గ్రంథము చదవమ్మా. నీతి మరణము నుండి రక్షించు. నీతి ఏం చేస్తుందట? మరణము నుండి రక్షించ. నీతి ఏం చేయగలట? నేను మొట్టమొదటి చేసిన ప్రసంగం ఏంటో తెలుసండి? మొట్టమొదటిగుంటా చేసినటువంటి ప్రసంగం ఏంటంటే, నీతి మరణము నుండి రక్షించును అనేటటువంటి ఆ పేరు పెట్టి దాని మీద నేను మొదటి ప్రసంగం చేశాను. మొట్టమొదట నేను పాస్టర్ గారిని కాకముందు చేసిన ప్రసంగం. నీతి ఏం చేస్తుందట? మరణము నుండి రక్షించి. అందుకని నీతిమంతులకి దేవుడిచ్చే 4వ ఫలం ఏంటో తెలుసా? నీతి మనల్ని మరణము నుండి రక్షించాలి. అందుకనే హిజ్కియాతో దేవుడు అన్నాడు, హిజ్కియా నీ కాలం అయిపోయిందయ్యా, నీ ఇంటిని నీవు చక్కదిద్దుకోవయ్యా అన్నాడు దేవుడు. అన్నాక హిజ్కియా ఏం చేశాడు? దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు? మరలా తన ఆయుష్ కంటే 15 సంవత్సరాల ఆయుష్ కాలము దేవుడు తనకు అనుగ్రహించాడు. తన నీతి ఏం చేసింది చెప్పండి? హిజ్కియా నీతి హిజ్కియాను మరణము నుండి రక్షించింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన నీతి మనల్ని కూడా ఏం చేస్తుందంటే, మరణము నుండి మన నీతి మనల్ని రక్షించాది. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. యోబు గ్రంథంలో యోబుని గూర్చి కూడా మనం ఆలోచించగలిగితే, ఎన్నో శ్రమలు యోబుకి కలిగాయి, ఎన్నో శోధనలు యోబుకు కలిగాయి. సర్వము పోయింది, చివరికి శరీరం కూడా కుళ్ళిపోయింది. అటువంటి సమయంలో కూడా తన గురించి మనం ఆలోచించగలిగితే, తన నీతిని విడిచిపెట్టలేదు. తాను ఆ నీతి తను ఏం చేసిందంటే, మరణ అపాయములో నుండి యోబును దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హిజ్కియా నీతిని బట్టి, హిజ్కియా నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు హిజ్కియాను బ్రతికించాడు. ఇక 2వ విషయాన్ని మనం గమనించగలిగితే, యోబు నీతిగా జీవించాడు కాబట్టి యోబును కూడా దేవుడు ఏం చేయగలిగాడంటే, ఇదిగో యోబును కూడా మరణములో నుండి దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇదిగో మనం 5వది ఏంటంటే, నీతి మరణము నుండి మనల్ని రక్షించాలి. ఒకవేళ మనం నీతిగా ఉంటే ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో ఒత్తిడులు రావచ్చు. అయినా ఎన్ని వచ్చిన వాటిలో నుండి ఎవరు మనల్ని రక్షించారు చెప్పండి?
దేవుడు రక్షించాడు. పౌలు గురించి మనకు తెలుసు. వాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాడు ప్రయాణం చేస్తుండగా మెలీతే అనేటటువంటి ఒక ద్వీపానికి వాడు ఒడ్డుకి చేరితే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, బాగా చలేసేయడం వల్ల ఆ ఒడ్డు మీద, ఆ దెబ్బ మీద చేరి కొన్ని పుల్లలు ఏరుకుని వీళ్ళు మంట వేసుకుంటూ ఉంటారు. మంట వేసుకుంటూ ఉంటే ఆ పుల్లల్లో నుండి ఒక విషసర్పం వచ్చి పౌలు చేతిని చుట్టుకుని ఏం చేస్తాదంటే చేతిని కరిచేస్తుంది. కరిచేస్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటారు, ఇతడు నిజంగా పాపం చేసిన వ్యక్తి, అందుకనే ఒకవేళ ఇతని పాపం ఇతన్ని ఏం చేసిందంటే ఇతన్ని మాత్రం విడిచి పెట్టలేదు అనుకుంటారు. పౌలు ఆ చేతిని చుట్టి కరిచినటువంటి పాముని ఎలాగెలాగని కింద పడేస్తాడు. విషసర్పం కరిచిన పౌలుకి ఏ హాని కూడా కలగలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటారు తెలుసా, ఇతను ఒక దేవత అంటారు. నిజానికి పాము కరిస్తే అక్కడ అతను మందు ఏమి వేసుకోలేదు పౌలు, కానీ దేవుడు పౌలుని బ్రతికించాడు. ఎందుకో తెలుసా, పౌలు దేవుని కొరకు నీతిగా బ్రతికాడు, దేవుని కొరకు నీతిగా జీవించాడు. కనుక దేవుడు పౌలుని ఏం చేశాడో తెలుసా, దేవుడు బ్రతికించాడు. కనుక నీతి మరణము నుండి బ్రతికిస్తుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు మన మీద పడినా మనం దేవుని ఎదుటి నీతిగా జీవించగలిగితే మన నీతి మనల్ని ఏం చేస్తుందంటే మరణము నుండి నీతి మనలను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రాలు కలిగిన. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే అదే సామెతల గ్రంథములోనే 10వ అధ్యాయం 24వ వచనంలోనే మనకు మరొక మాట కనబడుతుంది. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును చాలండి. ఇక్కడ మరొక విషయాన్ని గమనించగలిగితే నీతిమంతులు ఆశించింది ఏమవుతుందట, నీతిమంతులు దేన్నైతే ఆశింతారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడట, అది వారికి దొరుకుతుంది. మనం ఏదైతే ఆశపడతామో దాన్ని మనకి దేవుడు ఏమనుగ్రహిస్తాడో, నీతిమంతులుగా నీతిగా మనం ఉన్నప్పుడు మనం వేటినైతే ఆశపడతామో మనం ఆశించింది ఏమవుతాట మనకి దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. మనం నీతిగా ఉంటే మనం ఆశించింది దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఆశించింది మనకు దొరుకుతుందట నీతిగా ఉంటే. ఎవరు మనకు అనుగ్రహిస్తారంటే దేవుడే దాన్ని మన యొద్దకు అనుగ్రహిస్తాడు. ఏలియా గురించి మనకు తెలుసు. ఆ అరణ్యములో ఉన్నాడు, బద్రీ వృక్షం దగ్గర ఉన్నాడు. బద్రీ వృక్షం దగ్గర ఉన్నప్పుడు తనకేం లేదంటే ఆహారము లేదు. ఆహారం లేనటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు, కాకును ఏర్పాటు చేసి కాకి ద్వారా ఏలియాకు ఆహారమును దేవుడు పంపించాడు. తనకేంటంటే ఆకలేస్తున్న సందర్భంలో కాకి ద్వారా ఇదిగో ఆహారం ఏర్పాటు చేసి తనకు ఆహారం పంపించి తన ఆకలిని దేవుడు తీర్చాడు. మరొక చోట ఏం చేశాడో తెలుసా, ఇదిగో దేవుని యొక్క దూతను పంపి ఇదిగో హిజ్కియా కొరకు ఆహారం సిద్ధపరిచి ఇదిగో హిజ్కియా ఏలియా లే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఏలియాకు ఆహారాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. నీతిమంతులు ఆశించింది ఏమవుతుందట వారికి దొరుకుతుంది. జకరియా ఎలిజబెత్ గురించి మనకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వారు అనుకున్నాం మనం, ఎలాంటి వారట, ఎవరు మాట్లాడేటి, జకరియా ఎలిజబెత్ ఎలాగున్నారని చెప్పుకున్నాం మనం, నీతిమంతులు. వాళ్ళకి పాపం నీతిమంతులే, కానీ చాలా నీతిమంతులు దేవుని దృష్టిలో. చాలా కాలం వరకు వాళ్ళకు కొరత ఉంది ఏంటంటే సంతానలేమి. దేవుడు ఏం చేశాడు, ఒక సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు అందరికంటే మంచి బిడ్డను దేవుడు వారికి అనుగ్రహించాడు. యోహాను గురించి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. స్త్రీల కనిన వారిలో యోహానంత గొప్పవాడు ఎవరో లేరంట. స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవాడు ఎవరో లేరంట. అంత గొప్ప కొడుకుని దేవుడు నీతిమంతులైన జకరియాకు ఎలిజబెత్కు దేవుడు ఇచ్చాడు. నీతిమంతులు ఆశించింది ఏమవుతుందట దొరుకుతుంది.
మరి అంత నీతిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అంత బాధ పెట్టాడని? గొప్ప వాటిని దేవుడు ఇస్తాడు. నీతిమంతులు దేవుని కొరకు మనం నీతిగా ఉంటే, మనం కొంచెం ఆలస్యమైన అలాగే ఓపిక పడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోహాను గురించి దేవుడు వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో అంత గొప్పవారు ఎవరికనే లేరు. అంత గొప్ప ఉత్తముడైనటువంటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మనం నీతిగా ఉంటే దేవుడు ఎలాంటివి ఇస్తాడో తెలుసా? మనం నీతిగా నిలబడితే గొప్ప వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే మనం నీతిమంతులు ఆశించింది ఏమవుతాడట? వారికి దొరుకుతుంది. ఒకవేళ ఆలస్యం అవుతుంది, వెంటనే దొరకకపోవచ్చు. జకరియా ఎలిజబెత్కి వెంటనే దొరకలేదు, చాలా కాలం అయిపోయింది, వృద్ధులైపోయారు. అయినా సరే నీతి విషయంలో వారు ఎప్పుడు విడిచిపెట్టలేదు. వృద్ధాప్యం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన కార్యము చేసి గొప్ప కుమారుని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత మనకి ఆ ఎస్తేరు గురించి తెలుసు. తల్లిదండ్రులు లేరు. అలాంటి సమయంలో మొర్దెకై దగ్గర పెరిగింది. తన నీతిగా అలాగే దేవుడి దగ్గర, తన పిన తండ్రి దగ్గర నీతిగా దేవుడి దగ్గర ఎదిగింది కాబట్టి ఒక సమయం వచ్చింది, అందరినీ పక్కన పెట్టారు. ఆమె ఎవరి కోటలోనికి వెళ్ళిందంటే రాజు కోటలోనికి రాణిగా సింహాసనం మీదకి ఎక్కింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ మన నీతిగా ఉంటే కొంచెం కాలం శ్రమ పడవలసి వస్తుంది, కొంచెం కాలం బాధపడవలసి వస్తుంది, కొంచెం కాలం దుఃఖపడవలసి వస్తుంది, కొంచెం కాలం వేదన పడవలసి వస్తుంది, కొంచెం కాలం బాధపడవలసి వస్తుంది. కానీ దేవుడు మాత్రం మనం ఆశించిన ఫలాన్ని మాత్రం, అద్భుతమైనటువంటి ఫలాన్ని దేవుడు మనకే అనుగ్రహిస్తాడు. అందులో మాత్రం డోకాలేదు. దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పుకున్నాం? ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారు ఏదైతే ఆశించారో దేవుడు వారికి అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? నీతిని మాత్రం మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నీతిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. హిజ్కియాలాగా నీతిగా జీవితకాలం అంతా నీతిగా జీవించాలి. ఈ మధ్యకాలంలో మనం ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా నీతిగా ఉంటే కొంచెం ఆలస్యం అవుతుంది. మన అభివృద్ధికి కానీ, మన ఆశీర్వాదానికి కానీ, మనం ఆశించింది మనం పొందుకోవడానికి కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. అయినా అలా నిలబడితే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నమ్మునోళ్ళు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అలా నీతిగా ఉన్న వారందరి పట్ల కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఒకవేళ ఏదన్నా విషయంలో అయ్యో నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, అయ్యో దేవుడి సన్నిధిలో ఉన్నాను కదా, అయ్యో దేవుడి విషయంలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, అయినా నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది, అయినా నేను ఆశించింది ఎందుకు దొరకడం లేదు, అయినా నేను ఆశించినటువంటి ఉపకారం దేవుడు నాకు ఎందుకు చేయడం లేదనేటటువంటి నిరాశ, నిస్పృహ కొన్నిసార్లు మనలో ఉంటారు. అలాగనుకుంటే జకరియా ఎలిజబెత్ ఏం చేయాలి చెప్పండి? వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడి ద్వారా అద్భుత కార్యం వాళ్ళు పొందుకోగలరా? ఈనాడు సాక్షులుగా ఉందిరా దేవునికి. మన జీవితంలో కూడా దయతో గమనించండి, ఏదైనా మనకు ఆలస్యమైందంటే అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర నీతిగా ఉంటే అద్భుత కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. మనం ఆశించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు అనుగ్రహిస్తాడు. ఉద్యోగ విషయంలో కానీ, ఒకవేళ చదువు విషయంలో కానీ. నాకు తెలిసి ఒక ఆయన మీకు ఎన్నో సందర్భాల్లో కాకినాడ దగ్గర ఇక్కడ కొత్తూరు అని ఉంటుంది, మన అచ్చింపేట జంక్షన్లో. ఆయన వాళ్ళ నాన్నగారు పేరు సంపత్ కుమారు, వాళ్ళ అబ్బాయి పేరు చైతన్య, వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళ అమ్మగారు ఆయనకి చిన్నప్పుడే చనిపోయింది. మనిషి చక్కగా ఉంటాడు, ఆయన చాలా మంచి, ఆయన MA చదువుకున్నాడు, చాలా మంచోడు. వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి కొరకు ఎంతో బాధపడేవారు. ఎందుకంటే తల్లి లేదు, వీడికి సరైన ఉద్యోగం రాలేదని. దేవుడి సన్నిధులు అలాగే అంత పెద్ద వ్యక్తి 6 అడుగులు ఎత్తుంటాడు ఆయన. మనిషి చూస్తే చాలా పుష్టిగా ఉంటాడు, బలంగా ఉంటాడు.
అలాంటి వ్యక్తి చిన్నపిల్లోడు లాంటిది తన మనసు. దేవుడు విషయంలో, దేవుడు పరిచర్య విషయంలో చాలా చిన్నపిల్లోళ్ళలాగా అన్ని పనులు చేసేసేవాడు. ఆయన డబ్బులమ్మే కూడా చదువుకుని. వాళ్ళ నాన్నగారు చాలా బాధపడేవారు. ఒకానొక సమయంలో మరలా చర్చికి చిన్న కార్యక్రమానికి నన్ను పిలిచారు, వెళ్ళాను. అప్పుడు ఆయన అన్నాడు, శ్యామ్ గారు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి అన్నాడు. ఆయన సర్టిఫికెట్ ఏంటో తెలుసా? బీసీసీ అంటే క్రిస్టియన్ సర్టిఫికెట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి అన్నాడు. ఎక్కడండి అంటే కాకినాడలోనే అన్నాడు. దేవుడు అంత గొప్ప దేవుడు వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతిమంతుడు ఆశించింది ఏమవుద్దట? దొరుకుతుంది. కొంచెం ఆలస్యం అవుతుంది. ఎంతో బాధపడ్డారు వాళ్ళ నాన్నగారు. ఆయన కూడా ఎంతో బాధపడ్డాడు. కానీ ఆయన ఆశించింది దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కానీ మనం కొద్దిగా లేట్ అయినా, కొంచెం ఆలస్యమైనా, కొంచెం మనం ఓపిక పట్టగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన కనుక నీతిమంతుడు ఆశించింది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అక్కడే 30వ వచనంలో కూడా ఇంకొక మంచి మాట సామెతల గ్రంథంలోనే కనబడుతుంది. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. చాలండి. నీతిమంతుడు ఏం చేయడట? ఎన్నడూ కదిలించబడ్డట. మన మీదకి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన మీదకి ఎదురైనా మనల్ని దేవుడు ఏం చేయడట? కదలనివ్వడట. అంటే దేవుడు మనల్ని ఏం చేయగలడు? నీతిగా ఉంటే మనల్ని ఆయన స్థిరపరిచేటటువంటి దేవుడు. కదలడంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఒకవేళ ఏ విషయంలోనైనా సరే, ఒకవేళ మనకి మీదకి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే, మన మీదకి వచ్చి పడినా సరే, మనల్ని ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎలా నిలబెడతాడంటే దేవుడు పడిపోకుండా దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన జీవిత విధానములో, మన యొక్క ఒకవేళ మన జీవిత ప్రయాణములో ఒకవేళ ఎన్నో పరిస్థితులు మన మీదకి వచ్చి పడవచ్చు, కానీ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడటైనా, నీతిమంతుడినైనా ఎప్పుడు కూడా కదిలింపడం. ఆయన నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఒక బండని ఎలాగైతే స్థిరపరుస్తాడో దేవుడు నీతిమంతుడిని అలాగా స్థిరపరుస్తాడు. ఎప్పుడు కూడా మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు? కదపలేరు. దేవుడి దగ్గర నీతిగా ఉంటే ఒకవేళ ఎన్ని ఒత్తుడు మన మీదకి వచ్చి పడినా, ఎన్ని శ్రమలు మన మీదకి వచ్చి పడినా, ఎన్ని ఇబ్బందులు మన మీదకి వచ్చి పడినా మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు? కదపలేరు. అందుకనే గత వారం మనం చెప్పుకున్నాం, హిజ్కియా మీదకి ఆ అష్షూరు రాజు ఏం చేశాడని చెప్పా? అతడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి అతనికి ఏం సరిపోదో? శక్తి సరిపోదు. నా చేతిలో నుండి అతడు మిమ్మల్ని విడిపించలేరు. సన్హెరీబు రాజు, అష్షూరు రాజు. హిజ్కియాకి బలము లేనివాడు, నా చేతిలోని మిమ్మల్ని కాపాడలేరు అని హిజ్కియాను గూర్చి యోధా రాజ్యాన్ని గూర్చి ఆయన ఎన్నో మాటలు చెప్పి హిజ్కియాను పాడు చేయాలని, యోధా రాజ్యాన్ని నాశనం చేయాలని అనుకుంటాడు. కానీ హిజ్కియా ఎలా జీవించాడంటే నీతిగా జీవించాడు. కాబట్టి హిజ్కియాని ఏం చేయలేకపోయాడు? అష్షూరు రాజు ఏమీ చేయలేకపోయాడు. తన రాజ్యాన్ని ఏమీ చేయలేకపోయాడు. యూదా రాజ్యాన్ని స్థిరపరిచాడు. హిజ్కియాను కూడా దేవుడు స్థిరపరిచాడు. ఎంతో బలమైనటువంటి వాడు ఈ సన్హెరీబు రాజు. మొత్తం ఇది చిన్న రాజ్యం. ఇది హిజ్కియాను మొత్తం హిజ్కియా ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ రాజును బట్టి, అక్కడున్న రాజుకున్న సైన్యాన్ని బట్టి హిజ్కియా ఏం చేస్తాడంటే ఒక్క మాట కూడా పలకలేకపోతాడు. ఎందుకు పలకలేకపోయాడు అని అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు బలమైన వారు ఎవరన్నా మన 10 మాటలు అన్నారనుకోండి, మనకు బలం లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అంటామా? మనకు బలం లేదు కాబట్టి ఏమీ మాట్లాడలేము.
హిజ్కియా కూడా అంటాడు, ఇదిగో సన్హెరీబు రాజు నీ మీద ఇలాగ అంటున్నాడు కదా, మన రాజ్యాన్ని ఇలా చేస్తానంటున్నాడు కదా, అంటే మీరు ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడొద్దు అని చెప్తాడు. అలాంటి సమయంలో హిజ్కియా ఏం చేశాడంటే, అయ్యా అలాంటి పరిస్థితి, ఆ సన్హెరీబు రాజు ఇదిగో నన్ను చంపడానికి వస్తున్నాడు, నా రాజ్యాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు, అలాంటి పరిస్థితులు ఎదురైనా హిజ్కియా ఎలా జీవించాడంటే దేవుడి దగ్గర నీతిగా నిలబడ్డాడు, నీతిగా జీవించాడు. అప్పుడు దేవుడు పూనుకుని ఏం చేశాడంటే హిజ్కియాని కదపలేదు, కానీ ఎవరిని కదిపాడో తెలుసా? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుని దేవుడు కదిపాడు. ఎంతమంది చనిపోయారని చెప్పుకున్నాం మనం మొన్న. ఎంతమంది చనిపోయారట? ఒకసారి మీరు 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథములో 19వ అధ్యాయము 35వ వచనం, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసిన. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఎండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరేజరును ఖడ్గంతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయారే. ఈ సన్హెరీబు ఏమనుకున్నాడంటే అష్షూరు రాజుని చంపేయాలను, ఈ యొక్క యూదారాజు అనేటువంటి హిజ్కియాని చంపేయాలనుకున్నాడు, లేకపోతే యూదారాజ్యాన్ని చంపేయాలనుకున్నాడు, వాళ్ళని దోచుకోవాలనుకున్నాడు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే నీతిగా జీవించాడు కాబట్టి, దేవుని ఎదుట నీతిగా నిలబడ్డాడు కాబట్టి సన్హెరీబు ఎన్ని చేయాలని చూసినా హిజ్కియా రాజుని కదపలేకపోయాడు, యోధా రాజ్యాన్ని కదపలేకపోయాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఒకవేళ మనం కూడా దేవుని దగ్గర నీతిగా ఉంటే మన మీదకి ఎన్ని వచ్చి పడినా మన జీవితంలో మనల్ని కూడా ఎవరు కదపలేరు, ఎవరు కదపలేరు. మనం దేవుడి దగ్గర నీతిగా ఉంటే దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక నీతిమంతుణ్ణి దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పటికీ కూడా కదల్చదట. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, ఇంకా మనం ఆ కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 17వ వచనంలో కూడా ఒక మాట మనకు కనపడుతుంది. కీర్తనల గ్రంథము నుండి 34వ కీర్తన 17వ. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారు మరలకు వగ్గి ఉన్నది. చాలండి. ఇక్కడ మనం 34వ కీర్తనలో మనం గమనించగలిగితే నీతిమంతుల మీద ఏముందట? 34వ కీర్తనలో 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. నీతిగా జీవిస్తే మన ప్రార్థన ఎవరు ఆలకిస్తారట? దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా మొరపెట్టాడు నాయనా అనగానే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వెంటనే మరలా సమాధానం అనుగ్రహించాడు. వెంటనే సమాధానం. ఇక్కడ మనం గమనించగలిగితే 2వ రాజుల గ్రంథములోనే 19వ అధ్యాయములోనే ఒక్కసారి 20వ వచనాన్ని చదవండి. 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. హిజ్కియా ప్రార్థన చేయగానే ఎవరు అంగీకరించారంట? దేవుడు ఆలకించాడట. నీతిమంతులు మొరపెట్టగా ఎవరు ఆలకిస్తారట? యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటి నుండి వారిని రక్షించును. హిజ్కియా ప్రార్థన చేశాడు. మరి చాలా మంది ప్రార్థన చేస్తారు కదా, మరి హిజ్కియా ప్రార్థన అంత బేగ ఎందుకు ఆలకించాడు? అతడు ఎలా జీవించాడంటే దేవుని ఎదుట నీతిగా జీవించాడు. వెంటనే హిజ్కియా ప్రార్థన చేయగా, నాయనా ఈ సన్హెరీబు రాజు నా మీదకి వచ్చి పడిపోతున్నాడయ్యా, ఇదిగో ఆ యొక్క అష్షూరీలందరూ నా మీదకి వచ్చి పడిపోతున్నారయ్యా, వారి చేతిలోని మమ్మల్ని కాపాడయ్యా, వారి చేతిలోని మమ్మల్ని రక్షించయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేయగానే హిజ్కియా వెంటనే ఎవరు ఆలకించారట? హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా.
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి అన్నిటిలో నుండి వారిని విడిపించెను. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అతనుకున్న శ్రమలో నుండి ఎవరు విడిపించారు? హిజ్కియాను, తనకు కలిగినటువంటి యూదా ప్రజల్ని కూడా శ్రమలో నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఒకవేళ మనం కూడా నీతిగా మనం దేవుని ఎదుట ఉండగలిగితే మన ప్రార్థన కూడా ఎవరు ఆలకిస్తారు చెప్పండి? దేవుడు ఆలకిస్తారు. ఈ లోకంలో ఎవరో మన మొర వినకపోయినా జీవాధిపతి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. మనకు సమాధానం కూడా ఎవరిస్తారో తెలుసా? దేవుడు ఇస్తాడు. ఏదన్నా మనకు అవసరం ఉందనుకోండి, అవసరం ఉంది, చాలా మందిని అడిగాం, ఎవరు ఇవ్వలేదు. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏడ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనం అడిగింది దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. అలా చేశాడు అన్నవారు, మీరు అడిగింది ఎప్పుడన్నా దేవుడు చేశాడు నా జీవితంలో అన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చేశాడే లేదు దేవుడు ఎప్పుడన్నా మన జీవితాల్లో? ఇక్కడున్న మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేశాడు, ఖచ్చితంగా చేశాడు. ఇక్కడున్న మనందరి జీవితంలో చేశాడు దేవుడు. ఏది మనకి మానవులకి ఈ లోకంలో ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి, ప్రతి కుటుంబానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవి ఒకవేళ కొన్ని మానవులు తీర్చగలరు, కొన్ని మానవులు తీర్చలేరు. కానీ దేవుడు తీర్చలేని అవసరం అంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు. దేవునికి స్తోత్రాలు. దేవుడు అవసరం మనకి తీర్చాలంటే అది మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మన జీవితంలో ఏం చేస్తాడంటే, మనకు కావాల్సింది ఏదైనా సరే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకి సహాయం చేసే దేవుడు. ఆయన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతను కూడా దేవుడు ఏం చేయగలడట? తీర్చగలిగినటువంటి దేవుడే అన్నాడు. అందుకనే మన ప్రార్థన ఈ లోకంలో, మన కష్టము, మన బాధ, మన వేదన, ఎవరికన్నా ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ప్రార్థన అంటే ఏంటి అండి? దేవుడితో మాట్లాడడం. ఏం మాట్లాడతాం? దేవుడితో ఏం మాట్లాడతాం? అది మనకున్న సమస్యలు. అంటే ఏం సమస్యలు చెప్పుకుంటాం మనం? నాయనా, నా ఆరోగ్య విషయం, లేకపోతే నా కుటుంబ పోషణ విషయం, నా ఉద్యోగ విషయం, నా వ్యాపార విషయం, లేకపోతే నా పిల్లల చదువు విషయం, లేకపోతే నా పిల్లల వివాహ విషయం, నాకు మంచి గృహం కొరకు, లేకపోతే నాకు పలానా సమస్యలు ఉన్నాయి, పలానా చిక్కులు ఉన్నాయి, పలానా ఇబ్బందులు ఉన్నాయి. అవి నువ్వేం చేయాలి ప్రభా? అడగమా? మన అవసరాలన్నీ కూడా దేవుణ్ణి అడుగుతాం. ఆలకించడం అంటే ఏంటి? మన అవసరాలన్నీ దేవుణ్ణి అడిగితే ఈ అవసరాలన్నీ కూడా మెల్లగా ఆయన ఆలకించి ఏం చేస్తాడంటే మన అవసరాలన్నీ తీర్చుతాడు. రోజు ఏ మనిషి దగ్గరికన్నా వెళ్ళి ఎప్పుడు అంటే రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో, నెలకో రోజున కలిసినప్పుడు అల్లాను ఏ మనిషి కన్నా ఎప్పుడు కూడా బాధలే చెప్పండి. ఏమంటారు వాళ్ళు మనల్ని? రావడం పాపం. ఎప్పుడన్నా మంచి మాట చెప్తుంది అనుకున్నాను, ఎప్పుడు బాధలే చెప్తుంది. అదంతా మనమా? వచ్చేస్తుంది బాబు. ఎప్పుడన్నా సంతోషకరమైన వార్త చెప్తుంది అనుకున్నాం, ఎప్పుడు బాధలే చెప్తుంది ఈ మనిషి. మనమైతే అవసరాలు తీర్చలేం కదా, అలాగంటా మనమే. కానీ దేవుడికి మనం ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎప్పుడు మన బాధలు చెప్పినా, ఎప్పుడు మన అవసరాలు చెప్పినా, ఎప్పుడు మనకు అక్కర్లు చెప్పినా, ఎప్పుడన్నా దేవుడు అలాగంటాడా? మనం చెప్పినవన్నీ కూడా, మన అవసరాలన్నీ కూడా, మన అక్కర్లన్నీ కూడా దేవుడు ఆలకించి మనకి సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. ఈ లోకంలో ఉన్నవారైతే ఈ అమ్మ ఎప్పుడు బాధలే చెప్తాదమ్మా, ఇతను ఎప్పుడు ఈ కష్టాలే చెప్తాడమ్మా అని మనం వాళ్ళ అవసరాలు తీరంగానే మనం అలాగ అనుకుంటాం. కానీ దేవుడైతే అలాగండి. కానీ మనం ఎన్ని చెప్పినా ఆలకింతాడో, మనం ఎన్ని అడిగినా సరే ఆయనకి ఇష్టమైతే మనం అడిగిన వాటిని దేవుడు మనకి
సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించింది. గనుక నీతిమంతులకు ఇచ్చేటటువంటి ఫలాలను గురించి మనం ఆలోచించగలిగితే, మనం ఏదన్నా దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసేటటువంటి దేవుడన్నాడు. గనుక మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనాన్ని. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురుంచాలి. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారంటండి? అదన్నమాట. మనం నీతిగా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిత్య జీవానికి వెళ్తాం. కానీ నీతిమంతులకి ఇచ్చేటటువంటి ఫలాలను గురించి మనం ఆలోచించగలిగితే మనం ఎక్కడికి ప్రవేశిస్తామటంటే నిత్య జీవములోనికి మనం ప్రవేశిస్తాం. మనం నీతిగా ఉంటే మనం చివరికి మన గమ్యం ఏంటంటే నిత్య జీవములోనికి మనలను దేవుడు ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మరి దేవుని మహాకృపను బట్టి హిజ్కియా భక్తి జీవితమును గురించి మనం ఆలోచించగలిగితే ఒక విషయం ఏంటంటే అతడు దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. నీతిగా జీవించిన వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి కొన్ని ఫలాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధమైన ఫలాలు, ఆ విధమైన ఫలితాలు మన జీవితంలో పొందాలి. నిత్య జీవములో మనం ప్రవేశించాలన్నా, మన నివాస స్థలము ఆశీర్వదించబడాలన్నా, మన నివాస స్థలము అభివృద్ధి చెందాలన్నా, మనం కదలని వారుగా స్థిరమైన వారుగా మనం ఉండాలన్నా మనం ఎలా జీవించాలి? మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు ప్రతిఫలం ఇవ్వాలన్నా మనం ఎలా జీవించాలంటే హిజ్కియాలాగా నీతిగా మనం దేవుని ఎదుట జీవించగలిగితే ఆ ఫలములన్నిటినీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హిజ్కియా నీతిగా జీవించే కృప దేవుడిచ్చి నీతిమంతులకు అనుగ్రహించిన ప్రతిఫలాలు దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక. తలలు వంచుకుందాం. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నాయన కృపగల మా తండ్రి, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకు మేము వందనాలు దేవా. స్తుతులు స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు నాయన మేము చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. కేవలం నీ దయ వల్ల, కేవలం నీ కృప వల్ల, కేవలము నీ కనికరం వల్ల ప్రభువా నీవే నాయన. ఇదిగో గడిచి నీ యొక్క ఆరాధనలో మీరుండి నాయన మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. హిజ్కియా నీతిగా నీ ఎదుటి జీవించాడయ్యా తండ్రి. నీతిగా జీవించిన తన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగించారు అయ్యా. నీతిగా జీవించిన వారికి నాయన నీతిమంతులకు ఇచ్చే ఫలాల్లో నాయన అనేక విషయాలు మాట్లాడారు ప్రభా. నాయన నీతిమంతులు నాయన నివాస స్థలము ఆశీర్వదించబడతాదని, నీతిమంతులు నాయన నివాస స్థలము అభివృద్ధి చెందుతాదని, నీతి మరణము నుండి రక్షించునని, నీతిమంతులు కదల్చబడరని, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునని, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశించుదరని నీ వాక్యం సెలవిచ్చినది ప్రభా. హిజ్కియాలాగా మేము నీతిగా జీవించడానికి సహాయం చేయండి. నీతిమంతులకు ఇచ్చిన ఆ ఫలాలన్నిటినీ కూడా తండ్రి మాకు ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన నీ మాటలు విన్న మా అందరికీ దయచేసి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.